సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. టీడీపీ నుంచి ఆదిమూలంని సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్యే ఆదిమూలంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది టీడీపీ అధిష్టానం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక మహిళా నాయకురాలితో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి లీక్ అయింది. ఆయన ఆ మహిళా నాయకురాలితో ఒక ప్రైవేట్ హోటల్లో చాలా సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోని బాధితురాలే విడుదల చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఒత్తిడి తీసుకువచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆ బాధితురాలు ఆరోపణలు చేశారు. ఏపీలో ఈ వీడియో లీక్ కలకలం సృష్టిస్తోంది. రాజకీయ నాయకుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సెక్స్ వీడియోలు బయటకు రావడంతో ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని పొలిటికల్ సర్కిల్స్ ని షేక్ చేస్తున్న ఈ వీడియోపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. గాయత్రి, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వైకాపాలో ఉండి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆదిమూలం ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీ మారడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వ్యతిరేకిస్తూ అతను అప్పుడు సంచలన వీడియోలు కూడా పెట్టడం జరిగింది. ఆ కామెంట్లు కూడా చేశారు. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అతని పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో తరఫున ఎమ్మెల్యే స్థానం ఇచ్చి అతన్ని గెలిపించడం కూడా జరిగింది. అయితే సొంత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలతోటి ఆయన అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు ఆమె లోపరుచుకొని ఆమెతో హెరాస్మెంట్ చేస్తున్నట్టు కూడా బాధ్యతరాలు ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన వీడియోలు లీక్ అవడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా ఆదిమూలం అనే వ్యక్తి మహిళలతో చాలా ఉన్నతంగా ప్రవర్తిస్తాడు, అతను చాలా గౌరవంగా మెలుగుతాడని చెప్పిన ఇదైతే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నప్పటికీ ఆ వీడియోలో అతను ఉన్నదే వాస్తవమా కాదా అన్న అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ సత్యవేడు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో అతను సర్పంచ్ స్థాయి నుంచి వివిధ కేడర్లలో అతను వివిధ పార్టీలలో పనిచేసిన అతను ఎక్కడ కానీ గతంలో ఎక్కడ ఇప్పటి ఆరోపణలు అనేవి ఏమీ లేని పరిస్థితుల్లో అతన్ని టార్గెట్ చేసి అతనితో ఈ మళ్ళీ చేయించారని చెప్పి ఒక వాదన అయితే బలపడుతుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే బాధిత మహిళ ఉందో ఆపై వైకాపా స్థానికంగా ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశామని చాలా ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఆమెతో వైసీపీ నాయకులు ఎవరైనా సరే టచ్ లోకి వెళ్లి ఆదిమూలం మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఉంటారని చెప్పిన ఒక వాదన అయితే వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా తీసుకుంటుంది అన్నది ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఆదిమూలం నివాసం ఉంటున్నారో పుత్తూరులో ఆయన నివాసానికి పూర్తిగా ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులందరూ బయటికి వెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్లారు ఏమన్న సమాచారం అయితే ఇప్పటికీ రాలేదు. పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా ఆదిమూలం కానీ అతని కుటుంబ సభ్యులు అందుబాటులోకి లేకపోవడంతో కూడా వాళ్ళు కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. టీడీపీ నుంచి ఆదిమూలంని సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్యే ఆదిమూలంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది టీడీపీ అధిష్టానం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక మహిళా నాయకురాలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఒకటి లీక్ అయింది. ఆయన ఆ మహిళా నాయకురాలితో ఒక ప్రైవేట్ హోటల్లో చాలా సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోని బాధితురాలే విడుదల చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై ఒత్తిడి తీసుకొచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆ బాధితురాలు ఆరోపణలు చేశారు. ఏపీలో ఈ వీడియో లీక్ కలకలం సృష్టిస్తోంది. రాజకీయ నాయకుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సెక్స్ వీడియోలు బయటకు రావడంతో ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. టీడీపీ నుంచి ఆదిమూలంని సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్యే ఆదిమూలంపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది టీడీపీ అధిష్టానం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక మహిళా నాయకురాలతో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి లీక్ అయింది. ఆయన ఆ మహిళా నాయకురాలతో ఒక ప్రైవేట్ హోటల్లో చాలా సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోని బాధితురాలే విడుదల చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై ఒత్తిడి తీసుకొచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆ బాధితురాలు ఆరోపణలు చేశారు.